హలో అండి, నమస్కారం. నా పేరు ప్రవీణ్. నేను బీహార్లో ఉంటున్నా ఇప్పుడు. సో ఏంటంటే బీహార్లో ప్రశాంత్ కిషోర్ యొక్క పదయాత్ర చేయడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే అండి, ప్రశాంత్ కిషోర్ యొక్క పదయాత్ర ఇంకా మిగతా వాళ్ళు చేస్తున్నారు చూసారా. అంటే జగన్మోహన్ రెడ్డి పదయాత్ర చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ గా నారా లోకేష్ గారు పదయాత్ర చేశారు, రాహుల్ గాంధీ గారు పదయాత్ర చేశారు. సో వీటిల్లో అంతరం ఏంటి, అసలు వీటిలో డిఫరెన్స్ ఏంటి, దాంట్లో ఒకసారి మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అసలు ప్రధానంగా ఏంటంటే డిఫరెన్స్ ఏంటా, నువ్వు ఏం చెప్తున్నావు అని మీరు అడగొచ్చు. సో డిఫరెన్సెస్ ఏంటంటే అండి, ప్రశాంత్ కిషోర్ ఎవరైతే మీరు ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే తెలియదో మీకు అతని గురించి చెప్తాను. ప్రశాంత్ కిషోర్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం యుఎన్ లో పనిచేసాడండి. యుఎన్ లో పనిచేసిన తర్వాత ఇండియా వచ్చేసి మోదీ గారికి 2012లో గుజరాత్ సీఎం గా ప్రజలు ఎన్నుకోవడానికి, ఆ తర్వాత 2014లో ప్రధానమంత్రి మోడీ గారిని చేయడానికి అతను పొలిటికల్ ఎయిడ్ అనేది అందించాడండి. అంటే స్ట్రాటజైజ్ చేసి, బాబు నువ్వు ఎలాంటివి చేస్తే బాగుంటుందయా, నువ్వు ఎలాంటివి చేస్తే లీడర్గా అవ్వచ్చు, నువ్వు ఎలాంటివి చేస్తే ఎలక్షన్ గెలవచ్చు అనే విధానాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మోదీ గారితో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి ఆయన మోడీ గారిని విడిచిపెట్టి ఆ తర్వాత నితీష్ కుమార్ గారితో, ఆ తర్వాత కెప్టెన్ అమరేంద్ర సింగ్ తో పంజాబ్ లో, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన స్టేట్ తో, ఆ తర్వాత తమిళనాడులో, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో సీఎంలు చేయటం జరిగిందండి. జరిగిన తర్వాత ఇప్పుడు అవన్నీ వదిలేయడం ఏదో జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలు ఎదుగుతున్నాయి, ప్రజల జీవన విధానంలో ఏమి మార్పులు రావటం లేదు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొద్దిగా ఆస్తి ఏర్పడింది. మోడీ గారిని గెలిపిస్తే ఆర్ఎస్ఎస్ ఇంకా బలపడిపోయింది, బీజేపీకి పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చేసేయండి. ఎక్కడ కడితే అక్కడ ఢిల్లీలో, లక్నోలో, ఇంకా బీహార్లో పెద్ద పెద్ద ఆఫీసులు, బీజేపీ పార్టీ ఆఫీసులు వచ్చినాయి. కానీ ప్రజలకి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఎంత చేద్దాం అనుకున్నాడో అది ప్రజలు డెలివర్ చేయడం ఎవరి వల్ల అవ్వటం లేదు. అయినా కూడా వాళ్ళు చేయటం లేదు. సో ఎందుకంటే వీళ్ళతో చేస్తే ఎలాగే ఉంటుందని చెప్పి ఇవన్నీ వదిలేసి అసలు మనం ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల్లో నుంచే కొంతమందిని తీసి వాళ్ళలోనే నాయకులు చేసి వాళ్ళలోనే గెలిపిద్దాం, ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి అది ఏదో ప్రొఫెషన్ ఉందో అది వదిలేసి ఇప్పుడు ప్రజలతో ఉండటానికి, ప్రజల్నే గెలిపించడానికి సో ఆయన బీహార్లో తిరగటం జరుగుతుంది. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అసలు ఆ పదయాత్రకిను మనం ఇప్పుడు జన్ స్వరాజ్ ఏదైతే పదయాత్ర ఉందో దానికి డిఫరెన్స్ ఏంటి, దాన్ని 3-4 పాయింట్లు అని చెప్పేస్తామండి. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పదయాత్ర మనం చేస్తారో, ఇక్కడ పదయాత్ర సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ నుంచే మళ్ళీ ఫస్ట్ పునర్జీవితం అయ్యిందండి. ఏంటంటే ఫస్ట్ మన రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పదయాత్ర చేశారు. దాన్ని ఏదైతే ఎన్టీ రామారావు గారు టీడీపీ ఏదైతే బాగా ప్రబలంగా కిందకి వెళ్ళిపోయిందో, మిగతా కాంగ్రెస్ క్యాడర్ అంతా లేవలేకపోతుందో, ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పదయాత్ర చేసి మళ్ళీ కాంగ్రెస్ ని పునర్జీవితం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ క్యాడర్స్ ఉత్తేజితం చేసి లేపటం జరిగింది. అప్పుడు మళ్ళీ అందరూ ఒకటి దగ్గర చేరి రాజశేఖర రెడ్డి గారిని విజయం చేకూర్చడం జరిగిందండి. అలాగే ఆ అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు, ఆయన కూడా సఫలీకృతం అయ్యారు. ఆదత్త నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఈసారి చేశాడు, ఆయన కూడా సఫలీకృతం అయ్యారు. అంటే ఈ పరంపర ఉందండి సౌత్ ఇండియాలో, కానీ నార్త్ ఇండియాలో లేదు. సో నార్త్ ఇండియాలో ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ టైం ఇది పదయాత్రలన్నీ చేస్తున్నాడు. పదయాత్ర చేసిన తర్వాత ఇవన్నీ ఇలా అవుతున్నాయండి. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఏదైతే మీరు చెప్తున్నానో ఇది క్యాడర్ని రివైవల్ చేయడం, రీజనరేట్ చేయడం, లేకపోతే రీఎనర్జైజ్ చేయడం పదయాత్రల యొక్క మెయిన్ ఉద్దేశంగా ఉండేవండి. కానీ ప్రశాంత్ కిషోర్ చేస్తున్న పదయాత్ర ఏంటంటే అది క్యాడర్ని పునర్జీవితం చేయడం, క్యాడర్ ఇది కాదండి. ఎందుకంటే మాకు పార్టీయే లేదు. సో ఇప్పుడు కొత్త పార్టీ ఫార్మేషన్ కోసం, కొత్త మనుషుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం ఆ పదయాత్ర చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా విలేజ్కి, ఏదైనా మేము ఊరికి వెళ్తే అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడి, అక్కడ సమాజంలో ఎవరైతే ప్రభావితం చేస్తారో సమాజాన్ని, వాళ్ళని లీడర్స్ చేయడానికి, వాళ్ళకి లీడర్స్ కావడానికి ఏదైతే సామాగ్రి కావాలో, ఏదైతే వాళ్ళకి బుద్ధి కావాలో అంతా మేము ఇచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రశాంత్ కిషోర్ ఇంకో ఆశ్వాసన కూడా ఇస్తాడు, అంటే ఇంకో ఇది కూడా ఇస్తాడు, మీ బాబు మీరు సమాజంలో పనిచేయండి, సమాజం మిమ్మల్ని నేతం చేస్తే మిమ్మల్ని గెలిపించే బాధ్యత మీ పంచాయతీలో ముఖ్యాలుగా, మీ పంచాయతీలో సర్పంచ్లుగా గెలిపించే బాధ్యత నాది. నేను ఇంతకుముందు నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి, చాలా మందిని చేశాను, మిమ్మల్ని కూడా చేస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇదేంటంటే క్యాడర్ని బిల్డప్ చేసే
ఒక ప్రక్రియలో భాగంగా పదయాత్ర చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా సెక్యూరిటీ ఉంటుందండి. ఎవరు పదయాత్ర చేసినా మనుషులు దగ్గరికి చేరలేకపోతారన్నమాట. కానీ ప్రశాంత్ కిషోర్ పదయాత్రలో మాకు ఒక సిపాయి కూడా, మాకు ఇప్పటి వరకు 26 నెలలుగా మేము పదయాత్ర చేస్తున్నాం, కానీ ఏ సిపాయి కూడా మాకు లేడండి. కానీ ఏ బీహార్ లాంటి ఒక అంటే బీహార్కి బయట ఏంటంటే ఉంటుంది, అరే బీహార్ అంటే చాలా నోటోరియస్, అక్కడ పీపుల్ ఉంటారు, అందరూ చోరు, అందరూ దొంగోళ్ళు ఉంటారు, ఇళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది డెకాయిటీ చేస్తుంటారు అని ఉంటుంది. కానీ ఆ స్టేట్ లో కూడా సిపాయి లేకుండా పదయాత్ర చేయడం జరుగుతుంది. ఇది పెద్ద డిఫరెన్స్ అండి. రాహుల్ గాంధీ సెక్యూరిటీ చూసుకోండి, మీరు నారా లోకేష్ గారి సెక్యూరిటీ చూసుకోండి, ప్రశాంత్ కిషోర్ సెక్యూరిటీ చూసుకోండి, మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతుంది. సో ఇది సెకండ్ రీజన్ అనొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే పదయాత్రలో మనం ఏంటది పదయాత్రని రీఎనర్జైజ్ చేయకుండా కేడర్ని సృష్టించడానికి పదయాత్ర చేయడం జరుగుతుంది. సెకండ్ ఏంటంటే పదయాత్రలో సెక్యూరిటీ ఉండదండి. థర్డ్ ఏంటంటే పదయాత్రలో ఎవరైనా చేస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదయాత్ర చేశాడు అనుకోండి, నేను జగన్ వస్తున్నాను మీకు అన్ని మార్చేస్తానని అంటాడండి. లేకపోతే లోకేష్ గారు పదయాత్ర చేస్తే మీరు జగన్ని పక్కన పెట్టేసేయండి, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత అంతా ఆంధ్రప్రదేశ్ సుందరం చేసేస్తా అంటాడు. కానీ ప్రశాంత్ కిషోర్ దీనికి విరుద్ధం చెప్తున్నాడండి. బాబు ఎవరేం వచ్చినా ఈ రాజ్యాన్ని లేకపోతే మిమ్మల్ని బాగు చేసే కెపాసిటీ ఎవరికి లేదు. నేను కాదు కదా, నాలా ఇంకో 10 మంది పుట్టి వచ్చేసినా బీహార్నో లేకపోతే ఆంధ్రాని మార్చడం ఎవరు సాధ్యం వల్ల కాదు, అందరూ కలిసి మనం దీనికోసం చేస్తేనే అవుతుందని చెప్పి అంటారండి. అనిన తర్వాత ఏం చెప్తారంటే ప్రజలకి, బాబు మీరు ఏంటిది ఎప్పుడు ధర్మం కోసం ఓటేస్తున్నారు, లేకపోతే మీ జాతి చూసుకుని ఓటేస్తున్నారు, లేకపోతే ఇంకొకటి మీద భయంతో ఇంకోటి కోటేస్తున్నారు, ఒకటి మీద భయంతో ఇంకోటి కోటేస్తున్నారు, లాలు మీద భయంతో మోదీ కోటేస్తున్నారు, మోదీ మీద భయంతో లాలు కోటేస్తున్నారు. ఇదే 4 విధాలుగా మీరు ఓట్లు వేస్తూ ఉంటే, ఇలా ఇంకప్పుడు జరుగుతూ ఉంటే మీకు ఎప్పుడు పైకి వెళ్ళే అవకాశం ఏం లేదు. ఓటు వేసినప్పుడు ఎవరినో తీసేయడానికన్నా ఎవరినో తెచ్చేయడానికన్నా వేయకుండా మీకోసం మీరు వేయండి. ఓటు మీ పిల్లలకి చదువు కావాలి, దానికోసం వేయండి. శిక్ష వేయండి. మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, దానిపై వేయండి. అప్పుడే మీకు మీ సమాజం అనేది మారడం జరుగుతుంది, మీ సంస్కృతి అనేది మారడం జరుగుతుంది, మీ రాజకీయం మారడం జరుగుతుంది అని చెప్పి అక్కడ ప్రజల్లో జాగరూక్ మెసేజ్ పంపిస్తున్నాడండి. అది నేనే వచ్చి అంతా బాగు చేస్తాను అనుకుంటా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని అవేర్ చేసి వాళ్ళని పైకి రమ్మనే ఏ సిద్ధాంతంలో మనం వెళ్తున్నాం. సో పూర్తిగా ఈ ఏదైతే జన్ స్వరాజ్ అభియాన్ అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడు, ఇంతకుముందు మీకు న్యూస్ లో చూసి ఉంటారు, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వబోయాడనే మాటలు వచ్చినాయి. మాటలు వచ్చిన తర్వాత ఆయన ప్రెజెంటేషన్ ఏదైతే ఇచ్చారో ఆ కాంగ్రెస్ వాళ్ళకి అది ఇష్టం కూడా అయ్యింది, ఆయన ఇంక్లూడ్ కూడా చేశారు. చేసిన తర్వాత ఆయన టర్మ్స్ లో వాళ్ళు రాలేదండి. అంటే ప్రశాంత్ కిషోర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ని పునర్జీవిత చేయడం, అంటే కాంగ్రెస్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందైతే ఏదైతే కాంగ్రెస్ ఉందో, ఏదైతే మన గాంధీ గారి కాంగ్రెస్ ఏదైతే మన స్వతంత్రం తేవడంలో పెద్ద భూమిక నిభాయించిందో, పెద్ద పెద్ద జిమ్మెదారీ నిభాయించిందో, దాన్ని మళ్ళీ పునర్జీవిత చేయడం అండి. అంటే గాంధీ గారి కాంగ్రెస్ అంటే ఏంటండి, మళ్ళాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలు, మిడిల్ క్లాస్ అమ్మాయిలు అందరూ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, రాజనీతిక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి వాళ్ళు స్వరాజ్యం కోసం పోరాడారు. అది గాంధీ గారి కాంగ్రెస్. ఆ గాంధీ గారి కాంగ్రెస్ ని గాంధీ గారు లీడ్ చేశారు. అలాంటి ఫార్మేషన్ ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే అది మా జిల్లాలో చూసుకోండి, లేకపోతే మిగతా జిల్లాలో చూసుకోండి, ఎవరైతే మంత్రులు అవుతున్నారో వాళ్ళు మంత్రి పిల్లలు మంత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇప్పుడు అయ్యారు కొత్తగా, కింజరపు ఎర్రనాయుడు గారు అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాయుడు. వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు మినిస్టరు, వాళ్ళ చిన్నాన్న ఇప్పుడు మినిస్టరు, ఎప్పుడు మళ్ళీ ఈయన కూడా మినిస్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఈయన పిల్లలు పుట్టినప్పుడు కూడా నెక్స్ట్ తయారు చేసేస్తుంటాడు అనమాట. సో ఇది మారాలండి, ఇది డెఫినెట్ గా మారి తీరాలి. సో అందుకనే ఈ అభియాన్ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్స్ తయారు చేయడానికి మనం చేపట్టడం జరుగుతుంది. సో మీరు కూడా దీంట్లో భాగస్వాము కావాలంటే మీరు కూడా నా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అండ్ జన్ స్వరాజ్ అభియాన్ లో మీరు కూడా పాల్పంచుకోవచ్చు. బీహార్ లో ఈ వ్యవస్థ నిలబడితే మన ఆంధ్రలో కూడా ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఈ వ్యవస్థలో భాగంగా ఉంటారు. ఈ వ్యవస్థ ఒక బీహార్కే కాదు, మన ఆంధ్రకు కూడా వర్తిస్తుంది. సో ఏంటంటే అక్కడ ఫస్ట్ మనం పనిచేసి నిరూపించగలిగితే ఇది మన రాజ్యంకి వచ్చినప్పుడు కూడా, మన స్టేట్కి వచ్చినప్పుడు కూడా మనం కూడా దీన్ని మేము తెచ్చామరా సొంత మాది అని అనుకోవచ్చు. సో ఇంతతో ఆపేద్దామండి, 10 minutes అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
కమెంట్ చేయండి. అసలు ఏంటి, అసలు ఇంకేమైనా మీకు అవసరం ఉంటే అది వీడియోస్ చేస్తాను. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి సార్. సో నా పరిచయం ఏం చెప్పాలంటే, నా పేరు ప్రవీణ్ అండి. నేను విశాఖపట్నం నివాసిని, మాది విజయనగరం జిల్లా. సో నేను ఏంటంటే, నేను ఇంజనీరింగ్ గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో చదువుకున్నాను. చదివిన తర్వాత యూపీఎస్సీకి 3 సార్లు ఇవ్వడం జరిగింది. సో అది నా వల్ల కాకపోవడంతో నేను ఢిల్లీలో ఉంటుండగా ప్రశాంత్ కిషోర్ అభియాన్ చేస్తున్నారని నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. నేను యూట్యూబ్లో చూసి డైరెక్ట్ గా బీహార్, మై బ్యాగ్స్ ఆంధ్ర ప్యాక్ చేసేసి నేను బీహార్ వెళ్ళడం జరిగింది. బీహార్లో 20 నెలలుగా ఉండడం జరిగింది. అక్కడ మేము పూర్తిగా అన్ని ఏంటిది సంఘటనలో పనులన్నీ మేమే చేయటం జరిగింది. నాతో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. నాకు హిందీ కూడా బాగా మాట్లాడి వచ్చేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మీరు రావచ్చు, ఇక్కడ పాలు పంచుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, సో మీకు ఎవరికైనా ఈ ఛానల్ నచ్చినట్టయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నా వీడియో వస్తుంటుంది, షార్ట్స్ వస్తుంటాయి. సో అందరికీ ఇప్పటి వరకు విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ నమస్కారం. వెళ్ళొస్తానండి. నమస్కారం.